ఎదురు చూడండి. సెలవు. నేను మీ రవి ప్రకాష్. నెల రోజుల క్రితం తెలంగాణ ఏపీ ఎన్నికలకు సంబంధించి మా స్టడీ రిపోర్ట్ను మీకు చూపించాం. నిన్న టీవీ ఛానల్స్, పలు సర్వే సంస్థలు లోక్సభతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ చూపించిన వెంటనే నా ఫోన్కు చాలా మెసేజెస్ వచ్చాయి. నా ఫోన్ రెస్ట్ లేకుండా మోగుతూనే ఉంది. నాకు మెసేజెస్, కాల్స్ చేసిన అందరూ ఒక్కటే చెప్పారు, నెల రోజుల క్రితం మీరు ఏం చూపించారో, ఏం చెప్పారో ఇవాళ ఎగ్జిట్ పోల్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అవే ఫలితాలను చూపిస్తున్నాయని నాతో చెప్పారు. అయితే పోలింగ్ రోజున తెలంగాణ, ఏపీలో కూడా కొన్ని సీట్లలో అనూహ్యమైన మార్పులు జరిగాయి. అందుకే ఈ పోస్ట్ పోల్ స్టడీ రిపోర్ట్ను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎలక్షన్ రిజల్ట్స్ అందరికంటే ముందుగా ఆర్టీవీ లైవ్ యాప్లో మీకు అందుబాటులో ఉంటాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్లో మా యాప్ డౌన్లోడ్ చేసుకుని ఎలక్షన్ రిజల్ట్స్ అందరికంటే ముందుగా మీరు చూడవచ్చు. ఇక తెలంగాణ లోక్సభ ఎన్నికలపై 10 ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి పోల్ ఆఫ్ పోల్స్ను మొదటిగా నేను మీకు చూపిస్తాను. ఆ తర్వాత మా కొత్త సర్వే ప్రకారం కొన్ని సీట్ల ఫలితాల్లో వచ్చిన మార్పులేంటో కూడా మీకు వివరిస్తాను. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో ఎవరు విజయం సాధించబోతున్నారు? తెలంగాణ లోక్సభ ఎన్నికలపై అనేక సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించాయి. పోల్ ఆఫ్ ది పోల్స్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలవబోతుందో ఒకసారి చూద్దాం. ఎగ్జిట్ పోల్స్ సంబంధించిన ఫలితాలన్నింటినీ క్రోడీకరిస్తే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 9 స్థానాల్లో విజయం సాధించబోతుందని, కాంగ్రెస్ పార్టీ 6 స్థానాల్లో విజయం సాధించబోతుందని, బీఆర్ఎస్ కేవలం 1 స్థానానికి పరిమితమవుతుంది, ఎంఐఎం 1 సీట్లో విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తేల్చాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిన్న వివిధ ఛానల్లో మనకు కనిపించాయి. ఎగ్జిట్ పోల్స్ సంబంధించిన సంస్థలు ఇండియా టీవీ కావచ్చు, ఏబీపీ, సి ఓటర్ కావచ్చు, జన్ కీ బాత్ కావచ్చు, న్యూస్ 18 కావచ్చు, ఇండియా టుడే, మై యాక్సెస్ ఇండియా కావచ్చు, ఆరా మస్తాన్ లాంటి సర్వే సంస్థలు తమ ఫలితాలను ప్రజల ముందు ఉంచాయి. ఈ ఫలితాలన్నింటినీ క్రోడీకరిస్తే భారతీయ జనతా పార్టీకి 9 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 6 స్థానాలు, బీఆర్ఎస్కి 1 స్థానం, మజ్లిస్ పార్టీకి 1 స్థానం తెలంగాణలో వస్తున్నాయన్న విషయాన్ని మనం తెలుసుకుంటాం. అయితే ఒక్కసారి ఆర్టీవీ ఎగ్జిట్ పోల్ గురించి మనం వెళ్ళబోయే ముందు, ఆర్టీవీ గతంలో స్టడీ రిపోర్ట్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలవబోతుందన్న విషయాన్ని గతంలో తెలియజేసిందన్నది మనం స్క్రీన్ మీద ఒక్కసారి చూద్దాం. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. పోలింగ్కి ముందు ఆర్టీవీ స్టడీలో బీజేపీ 8, కాంగ్రెస్ 8, ఎంఐఎం 1 స్థానంలో గెలుస్తాయని తేలింది. బీఆర్ఎస్ 1 స్థానంలో కూడా విజయం సాధించలేదన్న విషయం కూడా ఆ రోజు మన ముందుకు వచ్చింది. కానీ రాజకీయాల్లో పరిస్థితులు మారటానికి 1 వారం సమయం చాలు. పోలింగ్ రోజున, ఎన్నికల రోజున ఓటర్ ఏ పార్టీకి ఓటు వేస్తారన్న విషయం ఆర్టీవీ పోస్ట్ పోల్ స్టడీలో ఇప్పుడు తెలియబోతుంది. తెలంగాణలో బలాలు ఏ విధంగా ఉంటాయి, ఎన్నికల ముందు సమాన బలాలు చూపించిన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల రోజున ఎటువంటి బలాన్ని ప్రదర్శించాయన్న అంశాన్ని ఇప్పుడు ఆర్టీవీ మీకు తెలియజేయబోతుంది. నెల రోజుల క్రితం ఆర్టీవీ ఇచ్చిన స్టడీ రిపోర్ట్ తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయి, దీనివల్ల ఫలితాల్లో ఎటువంటి మార్పు ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. ఆదిలాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుస్తారని పోలింగ్కి ముందు ఆర్టీవీ స్టడీలో తేలింది. పోలింగ్ తర్వాత అక్కడ పరిస్థితిలో మార్పు వచ్చింది. బీజేపీ అభ్యర్థి గోడం నగేష్కు మోదీ మేనియా బాగా కలిసి వచ్చింది. నగేష్ వివాదరహితుడు, వ్యక్తిగతంగా మంచి పేరుంది. ఇక ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో 4 బీజేపీ ఎమ్మెల్యేలు గెలవడం కూడా ఆయన కలిసి వచ్చింది. అటు కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ ఉద్యమ కాలంలో బంజారాలపై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని వైరల్ చేయడంలో బీజేపీ సక్సెస్ అయింది. ఆదివాసీల్లోని ప్రధాన తెగలు కూడా నగేష్ వైపే మొగ్గాయి. ఆదివాసీ తెగల్ని ఏకం చేసేందుకు సీతక్క ప్రయత్నించినా పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. ఇక కాంగ్రెస్ హామీలపై అసంతృప్తి కూడా నగేష్కు ప్లస్ పాయింట్ అయింది. కాంగ్రెస్ ఇన్ఛార్జిగా వచ్చిన సత్తు మల్లేష్ కాంగ్రెస్లో గ్రూపుల్ని ఏకం చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయినట్టు కనిపిస్తుంది. దీంతో ఫలితం బీజేపీకి అనుకూలంగా మారింది. ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ని బీజేపీ దక్కించుకోబోతుంది. ఒక్కసారి ఆదిలాబాద్లో సిర్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్ గురించి చూద్దాం. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. మా ప్రీపోల్ సర్వే తర్వాత ఈ నియోజకవర్గాల్లో ఏ మార్పులు జరిగాయో ఒకసారి చూద్దాం. సిర్పూర్ సెగ్మెంట్లో బీజేపీ నుంచి పాల్వాయి హరీష్ ఎమ్మెల్యేగా గెలవటం ఆ పార్టీ ఎంపీ అభ్యర్థికి కలిసి వచ్చింది. బీజేపీ భారీ స్థాయిలో జాతీయ నాయకులతో సమావేశాలు నిర్వహించడం ప్లస్ పాయింట్ అయింది. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న బెంగాలీ ఓటర్లు పూర్తిగా కమలం గుర్తుకే ఓటేశారని మా స్టడీలో తేలింది.
మోదీ మేనియా కూడా బాగా కలిసి వచ్చింది ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఆధిక్యత స్పష్టంగా కనిపించింది. ఇక ఆసిఫాబాద్ నియోజకవర్గం విషయానికి వస్తే ఆసిఫాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మి గెలిచారు. అయితే లోక్సభకి వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. స్థానికంగా బలమైన నాయకత్వాన్ని పార్టీలోకి ఆకర్షించడంలో బీజేపీ సక్సెస్ అయినట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కువగా ఉండే బంజారాలను ఆకట్టుకోవడంలో బీజేపీ వ్యూహాలు పనిచేశాయి. దీనికి నరేంద్ర మోదీ మేనియా కూడా తోడైంది. ఇక ఖానాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ విషయానికి వస్తే ఖానాపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మా బొజ్జు గెలిచారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం సీన్ మారినట్టు కనిపిస్తుంది. కాంగ్రెస్లో వర్గపోరుని బీజేపీ క్యాష్ చేసుకోవడం స్పష్టంగా కనిపిస్తుంది. కమలం గుర్తుని స్థానిక నాయకులు బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారు. విద్యావంతుల్లో పెరిగిన మోదీ గ్రాఫ్ కూడా పనిచేసింది. ఓవరాల్గా ఈ సెగ్మెంట్లో కాంగ్రెస్పై బీజేపీ పైచేయి కనిపిస్తుంది. ఇక ఆదిలాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ విషయానికి వస్తే ఇక్కడ కూడా బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ గెలవటం భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చినట్టు కనిపిస్తుంది. మోదీ స్వయంగా బహిరంగ సభలో పాల్గొని ఆదిలాబాద్కు వరాలు కురిపించడంతో పరిస్థితి బీజేపీకి అనుకూలంగా మారింది. వరుసగా జాతీయ స్థాయి నాయకులతో సభలు పెట్టడంతో జనంలోకి బీజేపీ బాగా వెళ్ళినట్టు కనిపిస్తుంది. మహారాష్ట్ర బోర్డర్ ఏరియాలో బీజేపీ బలంగా ఉండటం కూడా అడ్వాంటేజ్గా మారింది. ఇక బోధ్ అసెంబ్లీ సెగ్మెంట్ విషయానికి వద్దాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ విజయం సాధించారు. అయితే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారింది. ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ స్థానికుడు కావటం ఇక్కడ బీజేపీ కలిసి వచ్చింది. నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న ఆదివాసులు కూడా స్థానికుడైన నగేష్కే ఓటేసేందుకు మొగ్గు చూపారు. గతంలో కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఖర్చు పెట్టారు. తమ సిట్టింగ్ సీట్ని కాపాడుకునే లక్ష్యంతో బీజేపీ ఆర్ఎస్ఎస్ శ్రేణులు తీవ్రంగా ప్రచారం చేశారు. దీంతో చివరి నిమిషంలో పరిస్థితి బీజేపీకి అనుకూలంగా మారటం ఈ నియోజకవర్గంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక నిర్మల్ దగ్గరికి వెళ్దాం. నిర్మల్ విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి ఉండటం ప్లస్ పాయింట్ అయింది. బీజేపీ క్షేత్రస్థాయిలో బలమైన నాయకత్వం ఉండటం కూడా అడ్వాంటేజ్గా మార్చుకుంది. అయోధ్య రామాలయం అంశం ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఈ నియోజకవర్గంలో బీజేపీ నేతలు బాగా సక్సెస్ అయినట్టు కనిపిస్తుంది. బీఆర్ఎస్లో మంత్రిగా పనిచేసిన ఇంద్రకరణ్ రెడ్డిని కాంగ్రెస్లో చేర్చుకోవటం ఆ పార్టీకి మైనస్ అయినట్టు ఇక్కడ కనిపిస్తుంది. ఇక ముధోల్ అసెంబ్లీ సెగ్మెంట్ విషయానికి వస్తే బీజేపీ అభ్యర్థి ఇక్కడ గెలవటం ఆ పార్టీకి బాగా కలిసి వచ్చింది. మతపరంగా సెన్సిటివ్ ఏరియా అయిన భైన్సా లాంటి చోట బీజేపీకి వన్ సైడ్ ఓట్లు పడ్డాయి. హిందుత్వ ఎజెండాని జనంలోకి బలంగా తీసుకువెళ్లడంలో బీజేపీ కార్యకర్తలు సక్సెస్ అయ్యారు. ఇక్కడ కూడా రామాలయ నిర్మాణం అంశం ప్రభావం చూపించినట్టు కనిపిస్తుంది. దీనికి మోదీ మీనియా కూడా తోడైంది. బీజేపీ అభ్యర్థి నగేష్కు విజయావకాశాలు ముధోల్ కారణంగా బాగా పెరిగినట్టు మా సర్వేలో తేలింది. ఆదిలాబాద్లో ఫలితం మారబోతుందన్న విషయం ఇప్పటిదాకా చెప్పుకున్నాం. తర్వాత సీటు వరంగల్. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య గెలిచే అవకాశం ఉందని పోలింగ్కి ముందు చేసిన ఆర్టీవీ స్టడీలో తేలింది. కానీ పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ పరిస్థితి మారుతూ వచ్చింది. బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ ఆర్థికంగా బలంగా ఉండటంతో పాటు భారీగా అనుచరగణం ఉండటంతో విజయావకాశాలు మెరుగుపరుచుకున్నట్టు కనిపిస్తుంది. పోలింగ్కి 3-4 రోజుల ముందు నుంచి సంఘ్ పరివార్ ఇంటింటికి తిరిగి ప్రచారం చేసింది. వరంగల్కు స్మార్ట్ సిటీ గుర్తింపు, ఎయిర్పోర్ట్ హామీ, కాజీపేట రైల్వే డివిజన్ లాంటి అంశాలని బీజేపీ బలంగా జనంలోకి తీసుకువెళ్ళింది. మందకృష్ణ మాదిగ ప్రచారం కూడా భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్గా మారింది. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య, ఆమె తండ్రి కడియం శ్రీహరి ఎన్నికలకు కొద్ది రోజుల ముందే కాంగ్రెస్లోకి రావటం ఆ పార్టీలో అంతర్గత సమస్యలకి కారణమైంది. విద్యావంతుల్లో మోదీ మేనియా ఉండటం ఆరూరి రమేష్ విజయావకాశాలని మరింతగా పెంచింది. అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికకు వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఏం మారిందో ఒకసారి చూద్దాం. ఇక్కడ 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 6 సెగ్మెంట్లలో కాంగ్రెస్, ఒక్కచోట బీఆర్ఎస్ గెలిచాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి కాంగ్రెస్లో చేరటంతో మొత్తం 7 సెగ్మెంట్లు కాంగ్రెస్ ఖాతాలో చేరిపోయాయి. అయితే పార్లమెంట్ ఎన్నికల నాటికి పరిస్థితి అనూహ్యంగా మారినట్టు కనిపిస్తుంది. బీజేపీ గెలుపు దిశగా నడుస్తున్నట్టు కనిపిస్తుంది. ఒకసారి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో అసెంబ్లీ సెగ్మెంట్ల విషయానికి వద్దాం. ముందుగా స్టేషన్ ఘన్పూర్ విషయం చర్చిద్దాం. బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి ఇక్కడ గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా తన కుమార్తె కడియం కావ్యకి టికెట్ తెచ్చుకున్నారు. బీఆర్ఎస్కి పట్టున్న ఈ సెగ్మెంట్లో కడియంకి తాటికొండ రాజయ్యకు మధ్య ఉన్న గొడవ కాంగ్రెస్ను తీవ్రంగా దెబ్బతీసింది. కడియంకు వ్యతిరేకంగా గట్టిగా ప్రచారం చేసి బీఆర్ఎస్కి ఓట్లు